స్వీటీ ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు? మామూలుగా నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవర్స్ ఆఫ్ మై విలేజ్. ఏందబ్బయ్యా ఎట్టెట్టున్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో అద్భుతంగా ఉండబోద్ది. రాత్రి వాన పడింది, లొకేషన్ అయితే కతక్కన ఉంది. ఓకేనా? లైక్లు ఇచ్చుకోండి, కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మొత్తానికైతే కష్టపడి పోయి వెలిగించేసాం, కట్లు పెట్టి. ఈరోజు ఏందన్నా స్పెషల్ నాకు అర్థం కాలేదు, నాకు కూడా చెప్పలేదా? ఎందుకురా నీకు? గుడ్ అన్నారా? ఏం గుడ్డన్నావునా? గుడ్ అన్నారా? ఏం గుడ్డన్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదునా. ఫ్రైడ్ రైస్ రా. ఫ్రైడ్ రైసా? ఇచ్చాడు కదా అవుతుంది. అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? అట్లా చెప్పు. గుడ్డన్నావు అంటే ఏందనా? మన ఇంగ్లీష్ వాళ్ళనా? తెలుగు వాళ్ళమే కదా. తెలుగు వాళ్ళే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంది మన నెల్లూరు వాళ్ళమే. నెల్లూరు వాళ్ళు. నెల్లూరు వాళ్ళు ఎట్టుంటదా? అట్లా ఉంటది మనతోని. అదే గది ముచ్చట. గుడ్ అని చేసేద్దాం. మొత్తానికి పొయ్యి వెలిగించావు, కష్టపడి సహాయం చేసావు. ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేసుకున్నాం. అరే మన గుడ్డన్నం చేయాలంటే ఏం కావాలి మనకు? సామాన్లు బాగుండాలన్నా. అది బాగుండాలా? ఎవర్రా నువ్వు? అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాము. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేద్దాం. కతక్కర ఉండాలి. నాకేంది సహాయం చేస్తా? అంత చేస్తుంటే ఏమన్నా చేయలేదంటావా? మారిపోయాడు కూడా, మారిపోయాడు కూడా. మారిపోయాడా? మీరు మారిపోయారు సార్, మారిపోయారు. మీరు కొత్తగా ఎవరు మీరు మారిపోయారు. ఈ వానకు అసలు వెలిగితే కదా. అదే రాత్రి వాన పడింది. అదే రాత్రి వాన దెబ్బ ఈ పొయ్యి ఎలగన అంటుంది, కట్టలేము. అది ఫ్రెండ్స్ మొత్తానికి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దాని మందలు ఏమైందంటే ఏం ఫీల్ ఉన్నది? రాత్రి వాన పడింది, భయంకరంగా పడింది వాన. దాని దగ్గర మంచి లొకేషన్కి వచ్చాం ఇక్కడికి. క్లైమేట్ కూడా భలే ఉంది. కానీ కట్లేము అనేది తడిసిపోయి ఉన్నాయి. దానికి తనకలాడుతున్నాం మేము వెలిగడానికి. మొత్తానికి అటు ఇటుకి వెలిగింది. ఇదిగోనబ్బా ఎర్రగడ్డలు దొరుకున్నా సన్నగా. ఇప్పుడు ఇటు చూపిరా మన వాళ్ళకి. దీంట్లోనే పచ్చిమిర్చి మొత్తం ఎర్రగడ్డలు వేసేద్దాం. కొంచెం ఉంచుకున్నాం లాస్ట్లోకి. మనకి గుడ్డన్నం పైకి వేసుకోవచ్చు, బాగుంటుంది తినేదానికి. తర్వాత గేడి తీసుకొని అనుకుంటాం. ఇది కొంచెం బంగారు కలర్లోకి ఆగాలి. వేగిన తర్వాత మనం టమాటా వేస్తున్నాం. సరే అది వేసేద్దామా? టమాటా బాగా వచ్చిందా? నిమిషంలో గోల్డెన్ కలర్ లో వచ్చేస్తుంది. నిమిషంలో గోల్డెన్ కలర్ వచ్చింది. ఇంకా నీళ్ళు ఉన్నాయి. చూపిస్తావా? అదే మొత్తానికైతే గుజ్జుగా ఏగింది దోరగా. ఇప్పుడు మనం ఆ పచ్చివాసన పోవడానికి పసుపు కొంచెం లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు. అదే కారం మా వాడు నాకు సహాయం చేస్తున్నాడు, అన్నీ అందిస్తున్నాడు. అబ్బా చూస్తుంటేనే కతక్క ఉంది. తింటే ఇంకెట్ ఉంటుందో రా తమ్ముడు. తింటే ఇంకా కూడా కతక్క ఉంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాకు ఆల్రెడీ కొంచెం వేసాం మనం. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం తమ్ముడు కానీ రా గుడ్లు కూడా పోయేద్దామా? బాగా వేగిల్లా వేసేద్దాం అంటావా? అంతే అంటావా? గుడ్లు తీసుకో, కొట్టు పోయేద్దాం. కొట్టే కొనుక్కో, గరిటి ఒకటి నీకోసం కూడా తెచ్చారా తమ్ముడు?
వాతావరణంకి. రాత్రి వాన పడింది దానికి. కొట్టురా కొట్టు. ఎట్టుందిరా ఈ లొకేషన్ కానీ తమ్ముడు? ఇప్పుడు ఈ గుడ్లు కొట్టుకొని పోసుకొని అన్నం దీనిలో వేసుకొని తింటుంటే ఉంటుంది. 4 తెచ్చారా? 4 తమ్ముడికి ఒకటి ఎక్స్ట్రా డబుల్ గుడ్డు. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మొన్న కూడా చూసాను నా దోశలో. ఇప్పుడు మనకి డబుల్ గుడ్లు కాదు కానీ ఇదిగో ఇలాగా మంచిగా కలుపుతా ఉండాలి. మనం తెచ్చుకున్న ఉడకబెట్టుకున్న అన్నం. అబ్బే మేము ఆల్రెడీ అన్నం ఉడకబెట్టుకుని తెచ్చుకున్నాము. ఇప్పుడు దీన్ని అన్నంలో కలిపేసుకొని మన మసాలాలు, చికెన్ మసాలా, గరం మసాలా మొత్తం అన్నీ గుద్దేద్దాం దీంట్లో. రే తమ్ముడు, మొత్తానికి అన్నం వేసాం. వాసన కూడా భలే వస్తుంది. గుడ్డు తగలతా. ఇప్పుడు మనం ఇది కలుపుకొని అన్నం మొత్తం గుడ్లో కలిసిపోవాలి. మసాలాలు కూడా మెయిన్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అవి వేసుకోపోతే అట్లా గుడ్డానం వంట అవి ఉండబోలే. చిన్నప్పుడు మీ అమ్మాయి నీకు చేసి పెట్టేది ఇంట్లో? చేసేది నువ్వు. ఇంట్లో ఇష్టంగా తినేది నేనే. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. బాగుంటారు గుడ్డానం. బయట తిన్నా అన్న ఇదే ఆరోగ్యం. కాకపోతే దానికి దీనికి తేడా ఉంటుంది. అది గ్యాస్ మీద ఉండేది కదా, ఇప్పుడు కట్ల మీద పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి ఆ పొగ వాసనకి టేస్ట్ మాత్రం కతక్కన ఉంటుంది. తిరిగింది అతను నువ్వే చెప్తావులే, ఏమంటావా? అంతే. పొయ్యి మాత్రం చాలా కష్టంగా ఉంది. రాత్రి వాన్ దెబ్బ వదురా. అబ్బా సూపర్ రా నువ్వా. గుడ్ గుడ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అభయ, మీరు మేము చేసే ఫుడ్ని పట్టించుకోకండి. మా వీడియోస్ అన్నింటిలో మీరు ఒకటి గమనిస్తే నేచర్, ప్రకృతి అదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆ నేచర్లో ఇలాగా చేసుకుని తింటే ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది. అది బాగున్నా బాగాలేకపోయినా సరే చాలా బాగుంటుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నేచర్ దాన్ని ముఖ్యంగా బాగా గమనించండి. మా వీడియోస్లో మీరు ఎక్కడ చూసినా కానీ మేము నేచర్లోనే ఉంటాం. ఆ చుట్టుపక్కల కొండలు కానీ, ఆ చెరువు, మా ఊరు అందాలన్నీ చూపిస్తుంటాం మీకు. ఆ చెట్లు కానీ ఏరా తమ్ముడు సూపర్ ఉంటుందా? మన ఊరు అందాలని మా వాళ్ళు చూపించి మా ఛానల్ నేమ్ తగ్గట్టు, అది మా ఛానల్ నేమ్కి తగ్గట్టు ఉంటుంది మొత్తం. ఏముంది మా ఛానల్ నేమా? ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. అది సో దాన్ని బట్టి ఇప్పుడు దాకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూడండి. మీకు కొత్త వీడియోస్ అందిస్తూనే ఉంటాం. అది కూడా నేచర్లో మేము చేసుకుంటుంటాం. వీలైతే మీరు కూడా చేసుకొని తినండి, ఇంకా సూపర్ ఉంటుంది. చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అవే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయం. కొత్త వీడియోస్ మేము ముందుంటాము. మీరు మమ్మల్ని ఆదరిస్తే చాలు. మీకు ఇంకా ఏమేమి కావాలంటే కామెంట్స్లో పెట్టండి. ఇలా బ్రో ఇలా ఒక ఐటెం చేయండి, ఇలా ఒక వంటకం చేయండి, ఈ నేచర్లో చాలా బాగుంటుంది అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా మాకు వీలైనంత వరకు నేచర్లోనే చేసి మీకు చూపిస్తాం. మీరు గమనిస్తే మేము దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కానీ సాసులు కానీ ఏమి వేయటంలా. ఎందుకంటే మనకు తెలిసిందే ఫ్రైడ్ రైస్ అంగట్లో ఇవన్నీ వేస్తారు, కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదు. మనం జస్ట్ నేచర్లో మనకు నచ్చినట్టుగా ఈ మన ఇంట్లో వేసుకునే ఏమి ఉంటాయి, పసుపు కారం ఇలాంటివి తప్ప మిగతా ఏమీ ఇలా మేము. సో అప్పుడే మనకి ఇంకా బాగా రుచి, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ అంగట్లో ఎప్పుడో తినొచ్చు అంతే. ఇలాంటివి బాగుంటాయి. మసాలా వేస్తున్నా, గరం మసాలా, చికెన్ మసాలా వేసా, అది కూడా కలుపుకునే అవునా? వేసింది అవుతుంది కదా, బాగుంటుందా? అంతే కదా. టేస్ట్ చూద్దాం ఒకసారి, అసలు ఉప్పు ఇదంతా సరిపోయిందా లేదని. అవునా? సూపర్లా మొత్తానికి దీని మందలు అయిపోయింది. దీని కథ, దీని వ్యవహారం అంతా తేల్చేసాం. కథక్కని వచ్చింది. ఇప్పుడు దీన్ని దించేసుకున్నాం. కానీ దీన్ని పెట్టుకోవడానికి మనకి దగ్గరలోనే
నేచర్ ఇచ్చిన ఆకులు ఉన్నాయి, అవి ఏంది చూపిస్తాం మీకు, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అద్దానిద్దో మా ఆకులు కోసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన ఫుడ్ తినడానికి కోసం. ఎందుకంటే మేమేం ఇస్తరాకులు కానీ అటువంటి ఏం తెచ్చుకోలేదు, కాబట్టి మాకు దగ్గరలోనే ఇస్తరాకులు దొరికాయి. ఇప్పుడు నేను కోయేస్తాము, కోసి ఇప్పుడు వాటిలోనే మేము తింటాం. చూడండి. అవియా మొత్తానికి గుడ్డన్నం కతక్కన వచ్చింది. మా బ్రో ఒకసారి చూపిస్తాడు, చూపి బ్రో. మొత్తం డెకరేషన్ కొత్తిమీరతో బాగా డెకరేషన్ చేసాం. సూపర్ వచ్చింది, టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్. స్వీటీ ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు? మామూలుగా నార్మల్గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. చిన్న సిట్టి ఎక్కడ ఉందా? అదిరిపోయిందా? సూపర్ కదా, మైండ్ బ్లోయిందా? మైండ్ బ్లోయింగ్ వర్మ. వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. టేస్ట్ ఎట్లాగో తెలుస్తుంది. మైండ్లో పోతున్నాయి వెనకాల ఒక్కొక్క ముద్ద తింటుంటే. ఆకలి అంటున్నా, తిను. మావాడు పాపం పొయ్యి ఊది 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 నల్లగా తయారై. ఇది నేను చూడలే. సూపర్ ఉందా టేస్ట్ మాత్రం. స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వీడియోల కోసం చెప్తున్నారేమో అనుకుంటున్నారు కదా. నిజంగా నువ్వు మాతో ఉన్నావు కదా, ఇప్పుడు తింటున్నావు, నీకేమనిపిస్తుంది చెప్పు? అసలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా? మొత్తం కరెక్ట్గా ఉన్నాయి. ఉప్పు మొత్తం సరిపోయింది, మసాలాలు కూడా బాగున్నాయి, అన్నీ సెట్ అయ్యానంటావు. ఏదైనా వేసుకోవాలా? ఇంకా వేసుకోవాలా? సరిపడగా వేసుకున్నాం. సరిపడగా వేసుకున్నాం. బాగున్నాయి. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఓకే, తినేదానికి ఎంత బాగుందా సిటీ? సెట్ అయిపోయింది. బాగుంది సిటీ. బాగుంది. చప్పట్లు కొట్టు. క్లాస్ ఎందుకులే, తిను స్వీటీ. తిను. సిటీ రా సిటీ, ఫ్రైడ్ రైస్ చప్పట్లు ఎందుకులే? చప్పట్లు ఎందుకులే. అబ్బా ఏముందా భయ? టక్కున వచ్చిందంటవా? ఒక రేంజ్లో ఉంది. కొత్తిమీర, ఎర్రగడ్డలు ఆ పంటి కింద తగులుతూ ఉంటే సూపర్ ఉంది. భలే ఉంది ఫ్రెండ్స్, నిజంగా దుమ్ము తినొచ్చు. తిని స్వీటీ వాళ్ళ అద్భుతం, అమోఘం, సూపర్. ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రైడ్ రైస్ భలే వచ్చింది. గుడ్డన్నమా సూపర్ ఉంది. ఎవరా అట్టునిందా? కతక్కన ఉన్నది, కతక్కన ఉంది. నిజంగా ఫ్రెండ్స్ ఉంటుంది మనతోని. ఈ వాతావరణానికి ఫ్రైడ్ రైస్ తింటుంటే గుడ్డన్నం అబ్బా ఏముందో తెలుసా? గుడ్డన్నం అని పిలవాలి. ఎందుకంటే మేము సాసులు, మసాలాలు ఇవన్నీ చాలా తక్కువ వేసాము. టేస్టింగ్ సాల్ట్ అయితే అసలే లేదు, దాని గురించి తెలిసిందే. కాబట్టి భలే వచ్చింది. మా బ్రో బాగా చేశాడు. చెఫ్ మా బ్రో. నేను మాట అంటే మాట్లాడుతాం. సో అదే అబ్బయ్య, దీని సంగతి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఐ హోప్. నచ్చితే మీకు ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాము. వచ్చి మిమ్మల్ని ఇంకా ఈ ఫన్తో, ఫుడ్తో, ఈ నేచర్లో ఎంజాయ్ చేసేటట్టు చేస్తాము. సో అందరూ ఒక లైక్ ఇచ్చేసుకోండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. అది చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరా. సరే ఉంటాం మరి.
బాయ్ బాయ్ టాటా బై బై సైన్ ఆఫ్.